హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊర్లో మల్లన్న బోనాలు అవుతున్నాయి అన్నమాట. ఏంటి ఎలా చేస్తారు, మా ఊర్లో బోనాలు ఇంకేమేమి చేస్తారు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ బోనాలు చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంటి దగ్గర కాకుండా గుడి దగ్గరనే మనకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి గుడి దగ్గరికి అక్కడనే చేసేసారనమాట. అన్నీ అక్కడనే చేసేసిన తర్వాత అక్కడనే సున్నం, కుంకుమ, పసుపు అంతా బోనానికి పెట్టేసిన తర్వాత వేపాకులు అన్నీ అక్కడనే దొరుకుతాయి అన్నమాట. మాకు వేప చెట్టు కిందనే మేము బోనం చేస్తాం. అయితే అక్కడ బొట్టు ఇట్లా మనం నార్మల్గా బొట్టు పెడతాం కదా ఏ బోనంకైనా, అలా పెట్టకుండా ఇలా చేత్తో ఇలా ఇలా అంటారు. ఎందుకు అంటే మల్లన్న బోనాలకి బొట్లు పెట్టకుండా అలా చేత్తో అలా అలా స్టిచ్ చేస్తారంట. అయితే ఇక్కడ వచ్చేసి గుండం అనమాట. ప్రతి ఇయర్ గుండం అనేది ఆ నిప్పుల్లో నుంచి నడుస్తారనమాట. పొద్దున్న పెట్టేస్తారు కట్టెలు, ఇట్లా మనం భోగిలాగా భోగి మంటలకి కట్టెలు ఎలా పెడతామో అలా పెట్టేసి మంట పెట్టేసి పొద్దున్నే పెడతారు. అవి సాయంత్రం కల్లా చల్లారిపోతాయి అన్నమాట. అది చల్లారిన తర్వాత నడుస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందరు ఇట్లా ముగ్గుల కథ చెప్తారు. కథ చెప్పి అలా డ్యాన్స్ చేస్తూ డోలు కొడుతూ చాలా మంచిగా అనిపిస్తుంది అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే. అసలు డోల్ సౌండ్ వింటుంటేనే ఒక మనకు తెలియని వైబ్ ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ తాతకి ఎందుకలా వాటర్ పోస్తున్నారు అంటే తాతకి దేవుడు వచ్చాడనమాట. చాలాసేపు అక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట. దాని చుట్టే మొత్తం అలా తిరుగుతూ ఉంటారు. మొత్తం దాని రౌండ్ చుట్టూ తిరిగేసిన తర్వాత అక్కడ ఉన్న గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఏవేవి అయితే ఉన్నాయో అవన్నీ ఒకటిగా ఎగరేస్తారు. ఒక్కొక్కరికి ఎగరేసుకుంటూ పగలగొడతారనమాట. పగలగొట్టి అక్కడనే పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత తీసేస్తారు. ఒకటి కూడా కింద పడకూడదు అనమాట. అవి కింద పడకుండా ఒకరికొకరు ఇట్లా ఎగరేసుకుంటూ ఉంటారు. అవి ప్రతి ఒక్కటి చిన్నది మన డేట్స్ కూడా పెడతారనమాట. అంటే ఖర్జూర పండు అవి కూడా పెడతారనమాట అక్కడ. అంటే శివరాత్రికి ఏ ఫ్రూట్స్ అయినా అక్కడ పెడతారు. శివరాత్రికి మనం ఫాస్టింగ్ అయినప్పుడు డేట్స్తోనే కదా మనం ఒక పొద్దు విడిచిపెడతాం. అవి ప్రతి ఒక్క ఐటెం ఏవేవైతే అక్కడ పెట్టారో అన్నీ అలా ఎగరేసి అక్కడ పగలగొట్టి అక్కడ పెట్టిన తర్వాత కొద్దిసేపటికి తీసేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అందులో నుంచి నడుస్తున్నారు. ఈసారి ప్రతి ఇయర్ ఎప్పుడైనా అవి చల్లగా అయిపోతున్నాయి కానీ ఈసారి అవ్వలేవు. చాలా నిప్పులు ఇంకా వేడి ఉన్నాయి. అందుకే అందరు అలా ఫాస్ట్గా జంప్ అయిపోతున్నారు అందులో నుంచి. అయితే ఇందులో నుంచి నడిచిన తర్వాత ఏదైతే బూడిద ఉందో ఆ బూడిదని తీసుకుంటారన్నమాట. తీసుకొని మనం బొట్టుగా పెట్టుకుంటారనమాట. అది ఇలా ఒక 5 times చుట్టూ తిరుగుతారు అనమాట. అందులో నుంచి ఇందులో ఎగ్జిట్ అవుతారు. ఇలా 5 times తిరుగుతారు. ఇది తిరగడం అందులో నుంచి తిరగడం అయిపోయిన తర్వాత బోనాలు అనమాట. ఏవైతే చేసిన బోనాలు ఉన్నాయో అవి ఎత్తుకొని మల్లన్న టెంపుల్ చుట్టూ ఒక 5 rounds తిరుగుతాం. తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి అక్కడనే పెట్టేస్తాం ఇక దేవుడి దగ్గర. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.